హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారండి? మన జీవితంలో ముందుకెళ్ళాలంటే నవగ్రహాల అనుగ్రహం ఎప్పుడైనా ఉండాలండి. అయితే మన శనివారం శని త్రయోదశి కదండి. కాబట్టి ఆ శనీశ్వరుడి కృప మనందరికీ ఉండాలని, అందులోనూ మన పూర్వజన్మ కర్మలు ఏమన్నా ఉంటే వాటి ఫలితం దక్కాలని స్వామివారికి నల్ల రిబ్బను, అలాగే తైలాభిషేకము, నల్ల నువ్వులు, బెల్లం నైవేద్యంగా పెట్టానండి. పెట్టాక హారతి ఇచ్చి పూజ చేస్తున్నానండి. నేను చేస్తుండగా ఇంకా చాలామంది వచ్చారు పూజ చేసుకోవడానికి. ఇంకా శనీశ్వర స్వామి పూజ కంప్లీట్ అవుతుంది. చక్కగా ఓ పక్కన ఆయనకి దీపారాధన అవన్నీ కూడా పెడుతున్నానండి. పసుపు కుంకుమ అవన్నీ కూడా స్వామి దగ్గర సమర్పించి తీసుకువస్తున్నాను అనమాట. అన్నీ ఆయన దగ్గర పూజ చేసిన ఏమీ ఇంటికి తీసుకురాకూడదన్నారు. కాబట్టి ఆయన్ని అక్కడే వదిలేశాను అనమాట. వదిలేసి నేను పూజ చేసినంతసేపు పాపం వెనకాల ఉన్న వాళ్ళు వెయిటింగ్ ఆయనలు చేద్దామని చెప్పి, అందుకే గబగబా కంగారుగా ఇంకా దీపారాధన చేసేసి నేను అక్కడి నుంచి దండం పెట్టుకుని వెంటనే శివాలయంలోకి వెళ్ళానండి. ఎందుకంటే అక్కడ పూజ చేసిన తర్వాత శివుని, అలాగే వినాయకుల వారిని, నెక్స్ట్ మన హనుమంతుల వారిని ముగ్గురిని దర్శించుకుని వచ్చానండి ఇంటికి.